స్వయంభూ భోగి గణపతి పీఠంలో అష్టగణపతుల నగర సంకీర్తనలో భాగంగా బాలగణపతి ఊరేగింపు ఘనంగా జరిగింది. నవరాత్రి దీక్షలు వహించిన ఆరాధకులు కార్యక్రమం నిర్వహించారు. పురాతన ఆధ్యాత్మిక సాంప్రదాయంగా నవరాత్రులను దివిటీల వెలుగులో నగర సంకీర్తనపై చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు తెలిపారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మాఘమాసం నుండి అలరించిన అష్టగణపతుల ఊరేగింపులో శుక్రవారం నాడు, తరుణ గణపతి శనివారం నాడు, బ్రహ్మ గణపతి ఆదివారం నాడు, ఉచ్చిష్ట గణపతి సోమవారం నాడు, ఊర్ధ్వ గణపతి మంగళవారం నాడు, పింగళ గణపతి మూర్తుల నగర సంకీర్తన జరుగుతుందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. చవితి రోజున 2800 కుటుంబాలు భోగి గణపతిని దర్శించి తీర్థప్రసాదాలు పొందారు. 43వ వార్షికంగా సెప్టెంబర్ 6న భారీ అన్నసంతర్పణ నిర్వహిస్తున్నారు. మాతా వీర సత్యవేణి దేవరపల్లి విజయలక్ష్మి, మేకా మల్లిక, యడ్ల అర్జున కుమారి, సిలికోటి అనంతలక్ష్మి, బండారు లక్ష్మి, గోరకపూడి వరలక్ష్మి, గిన్ని పద్మావతి పల్లకీ సేవ చేపట్టి మంగళహారతులు అందించి అల్పాహార ప్రసాదాలు అందించారు. రవికిరణ్, సూర్యనారాయణ రాజు, సాయి మున్నగువారు భక్తులకు సేవలు అందించారు. నవరాత్రుల్లో వినాయక చవితి పూజ అయిన తర్వాత మిగిలిన 8 రోజుల్లోనూ కూడా సాయంత్రం 6:30 ఈ యొక్క గణపతి నవరాత్రి దీక్షలు వహించిన వారితోటి, అదేవిధంగా గణపతి ఆరాధకులతోటి, గణపతి యొక్క భక్తులతోటి ఈ యొక్క మంగళ వాద్యాల నడుమ కాగడాల వెలుగులో మరి పురాతన సంప్రదాయంగా ఈ యొక్క నగర సంకీర్తన జరుగుతూ ఉంది. ఈ రోజున 2వ రోజు సాయంత్రం వేళ ఈ కార్యక్రమాలు పూర్తయి 3, 4, 5, 6, 7, 8 మరి ఈ రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఈ సంకీర్తన పూర్తి చేసుకుని మరి 10వ రోజున శుక్రవారం వచ్చింది కాబట్టి మరి 11వ రోజున శనివారం నాడు 6వ తేదీన ఇక్కడ తెల్లవారుజామున 6 గంటల సమయానికి అష్టగణపతుల ఊరేగింపుతో మెయిన్ రోడ్డు మీదుగా వినాయక సాగర్కి చేరుకుని అక్కడ గణేశ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఇక్కడ 3000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం జరుగుతూ ఉన్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రి దీక్షలు చేయడం వల్ల మండల దీక్ష ప్రయోజనాలు కలుగుతాయి. సమస్త దేవత యొక్క ఆశీర్వచనం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా నవరాత్రి దీక్షలు చేయడానికి ప్రయత్నం చేయండి. లోక కళ్యాణ కారకులు కండి. ఈ కార్యక్రమాల వల్ల మన దేహానికి, మన జన్మలకి, మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి సమస్త దరిద్రాలు కూడా పటాపంచలయ్యి లక్ష్మీ గణపతి ఐశ్వర్యం కలుగుతుంది.